మార్కు సువార్త 6వ అధ్యాయం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికీయబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సహోదరీమణులందరూ మనతోనున్నవారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటివారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచూ ఉండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికధికారమిచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తొడుక్కొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికాజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనగా మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారుమనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచు నుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలో నుండి లేచియున్నాడు గనక అతని యందు అద్భుతములు క్రియరూపములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే, అతడు మృతులలో నుండి లేచియున్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున, యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించియుండెను. హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేతకాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినమొకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక రాజు, నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. గనక ఆమె వెళ్లి నేనేమి అడిగెదనని తన తల్లినడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను తల పల్లెములో పెట్టి, ఇప్పుడే నాకిప్పంప కోరుచున్నానని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఈయను ఆననొల్లక పోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తలగొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆ చిన్నది తన తల్లికిచ్చెను.
యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకునిపోయి సమాధిలో ఉంచిరి. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడాయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెలుచుండగా జనులు చూచి అనేకులాయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమునకైన ఏమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకాయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్లి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. అందుకాయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలునున్నవనిది. అప్పుడాయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకును తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికిని పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని యుండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్లి గన్నేసెరెతు దగ్గర ఒడ్డుకు వచ్చిన దరి పట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరుగెత్తుకుని పోయి ఆయన యున్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోనూ ఆయన ఎక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి.